నేను మిమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగట్లా. ఒకే ఒక్క కామెంట్ కావాలి మాకు. గుడ్ ఇన్ఫర్మేషన్. మీకోసం ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఒక్క కామెంట్ మా కోసం ఇవ్వండి. నాకు మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్. ఒకే ఒక్క కామెంట్. గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. హైదరాబాద్ యొక్క రోడ్లు, నగరము రోజు రోజుకి విస్తరించబడుతూ ఉంటుంది. చాలా పెద్ద సిటీ మంది. సో ఐటీ కారిడార్తో పాటు అవుట్స్కట్స్లో కూడా జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు అనేవి అదే లెవెల్లో పెరుగుతూ వెళ్తున్నాయి. అయితే రీసెంట్గా రాజేంద్ర నగర్, గండిపేట, బద్వేలు ఇలాంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ నదికి ఆనుకున్నటువంటి ప్రాంతాలని ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తూ మొత్తం 7 కొత్త లింక్ రోడ్లు, షార్ట్ కట్ రోడ్స్ని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణం యొక్క టైం తగ్గడమే కాకుండా ట్రాఫిక్ కష్టాలు కూడా దాదాపు 90% తీరిపోతాయి అంటున్నారు. ఈ ప్రాజెక్టు ప్రధానంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కారిడార్తో కలిపి వాటిని ఓఆర్ఆర్తో కలపడం మీద దృష్టి పెట్టారు. సుమారు 17.6 కిలోమీటర్స్ పొడవున ఈ 7 కొత్త రోడ్లు నిర్మించబోతున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీగా నిధులు కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి కేటాయించింది. ఈ కొత్త రోడ్లు అందుబాటులోకి వస్తే గందిపేట, బద్వేలు, నార్సింగి ఇలాంటి కీలక ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్కి చేరుకోవడం అనేది వెరీ టైం సేవింగ్, మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇదివరకు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అదేం ఉండదు. ఈ షార్ట్ కట్ రోడ్స్ వల్ల ప్రయాణికులకి పెట్రోల్ ఖర్చుతో పాటు టైం కూడా చాలా వరకు సేవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. టైం యొక్క దూరాన్ని తగ్గించేటువంటి అద్భుతమైన మార్గాలు చూస్తే ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించేటువంటి 7 రోడ్లలో ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోడ్డు బద్వేల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2.3 కిలోమీటర్స్ మేర ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగే రాజేంద్ర నగర్ ఏరియాలోని టీఎస్పీఏ జంక్షన్ దగ్గర నుంచి మరో లింక్ రోడ్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు కోకాపేట్, గండిపేట, మూసీ పరివాహిక ప్రాంతాల నుంచి నేరుగా ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకి కలిసేలాగా కనెక్టివిటీని బిల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ హైవేస్కి ఈ ప్రెషర్ తగ్గించడానికి ప్యారలల్ రోడ్స్ చాలా ఉపయోగపడతాయి హైదరాబాద్ జనాలకి. బుద్వేల్లో కూడా ఐటీ పార్కు, గూగుల్ కూడా వస్తుందంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోడ్ల యొక్క నిర్మాణం చాలా కీలకం కాబోతోంది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పనులు నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఈ 7 రూట్స్ వల్ల ట్రాఫిక్ టైం తగ్గడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి కూడా చాలా మంచి ఊపొచ్చే అవకాశం ఉంది. రోడ్లు విశాలంగా ఉండడమే కాకుండా 2 వైపులా కూడా డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు ట్రాఫిక్లో గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి అవసరం లేకుండా తమ గమ్యస్థానానికి చేరుకునేలాగా చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క అసలు ఉద్దేశము. అందుకే ఈ వార్త విన్నటువంటి హైదరాబాద్ ప్రజలు ఇది నిజంగా తమకి పండగ లాంటి న్యూస్ అని వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి రోడ్లని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని అధికారులు కూడా తమ స్టైల్లో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. నగరం అన్ని మూలలా విస్తరిస్తున్నటువంటి టైంలో, ఇలాంటి టైంలో ఈ షార్ట్ కట్ రోడ్స్ మధ్యతరగతి ప్రజలకి, ఐటీ ఉద్యోగులకి చాలా పెద్ద ఊరటనిస్తాయని చెప్పుకోవచ్చు. సో మీకు మీ ఏరియాలో ఉన్నటువంటి రోడ్స్ విషయంలో ఇబ్బంది ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. మనం అధికారుల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.